నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఒలింపిక్స్ ప్రపంచంలో అతిపెద్ద క్రీడా వేదిక. కొన్ని వందల దేశాలు, వేల మంది క్రీడాకారులు తమ ప్రతిభకు కొన్నేళ్లుగా రేయింబవలు పడ్డ శ్రమకు ఒక్క మెడల్ వస్తే చాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఒలింపిక్స్ గతేడాది టోక్యోలో జరగ్గా ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. అసలే పర్యాటకంగా పేరున్న అద్భుత నగరం పారిస్, పైగా అతిపెద్ద క్రీడా సంబరం. ఇక చెప్పేదేముంది, ఎక్కడ చూసినా అథ్లెట్ల కోలాహలమే కనిపిస్తోంది. అసలే పారిస్ దేశానికి చారిత్రక రాచరిక వైభవ నేపథ్యం ఉంది. ఓవైపు ఎత్తైన ఈఫిల్ టవర్, మరోపక్క అందంగా కనిపించే సీన్ నది. ఈ రెండింటి నడుమ 2024 విశ్వ క్రీడా సంబరం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల నుంచి 10,000 మందికి పైగా అథ్లెట్లు సమరానికి సై అంటున్నారు. 17 రోజుల పాటు జరిగే ఈ ఒలింపిక్స్ ప్రారంభ వేడుక భారత కాలమానం ప్రకారం జూలై 26 రాత్రి 11 గంటలకు ప్రారంభమై క్లోజింగ్ సెరమనీ ఆగస్టు 11తో ముగుస్తుంది. ఓపెనింగ్ సెరమనీ స్టేడియం బయట సీన్ నదీ తీరంలో నిర్వహించడం విశేషం. ఇలా స్టేడియం బయట ఆరంభ వేడుకలు జరగడం ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదే తొలిసారి. చారిత్రక రాచరిక వైభవాన్ని చాటేలా కొన్ని, పర్యావరణానికి మేలు చేసేలా మరికొన్ని, ప్రముఖ కట్టడాల సాక్షిగా అభిమానులను అలరించేవి ఇంకొన్ని. చాలా పారిస్ ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం వేదికల్ని ప్రత్యేకంగా సిద్ధం చేసింది. 35 స్టేడియాలు, ప్రత్యేక వేదికలు ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఒలింపిక్స్ కోసం 2 స్టేడియాలనే కొత్తగా నిర్మించారు. ఇందులో ఒకటి సెయింట్ డెనిస్ లోని ఆక్వాటిక్ సెంటర్. ఇక్కడ ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. క్లైంబింగ్ కోసం లే బోర్గెట్ స్పోర్ట్స్ క్లైంబింగ్ వేదికను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు ఎగ్జిబిషన్ కేంద్రాన్ని ఆధునీకరించి నార్త్ పారిస్ ఎరీనా క్రీడా వేదికగా మార్చారు. ఇక్కడ 9 హాళ్లు ఉన్నాయి. బాక్సింగ్, మోడర్న్, పెంటథ్లాన్ పోటీలు జరగబోతున్నాయి. ఇక బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ కు ఆతిథ్యం ఇస్తున్న పిరే మారోయ్ స్టేడియానికి ఓ ప్రత్యేకత ఉంది. అవసరమైనప్పుడు మూసుకునేలా దీని పైకప్పును ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం సామర్థ్యం 26,000. ఇక పర్యావరణ హితంగా పోర్టే డిలా చాపెల్లే ఎరీనా స్టేడియం పైభాగాన్ని దాదాపుగా పచ్చదనంతో నింపేశారు. దీని చుట్టూ పార్కులు, గార్డెన్లున్నాయి. 8,000 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఈ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, డిథమిక్ జిమ్నాస్టిక్ జరుగుతాయి. ఇక టెన్నిస్ పోటీలకు ఫ్రెంచ్ ఓపెన్ వేదిక రోలాండ్ గారోస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియంలలో 100 ఏళ్ల కిందట పారిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చిన ఇస్ట్యూ మనోయర్ స్టేడియం కూడా ఉంది. 1924 ఒలింపిక్స్ లో వేదికగా ఉన్న ఈ స్టేడియం ఆటలకు మళ్లీ సిద్ధమైంది. 1924లో ఆరంభ వేడుకలు ఇక్కడే జరిగాయి. అథ్లెటిక్స్, గుర్రపు స్వారీ, ఫుట్బాల్, రగ్బీ తదితర క్రీడలకు ఈ స్టేడియం అప్పుడు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా దీన్ని పునర్నిర్మించారు. ఈ ఒలింపిక్స్ లో భాగంగా ఇక్కడ హాకీ పోటీలు జరగబోతున్నాయి. ఫ్రాన్స్ లోనే అతిపెద్దదైన స్టేడీ డి పాన్ స్టేడియంలో ఈసారి ముగింపు వేడుకలు జరుగుతాయి. దీన్ని 1998 ఫుట్బాల్ ప్రపంచ కప్ కోసం నిర్మించారు. 77,000 వరకు సామర్థ్యం ఉన్న ఇది అథ్లెటిక్స్, రగ్బీ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది. ఈక్వెస్ట్రియన్, మోడర్న్, పెంటథ్లాన్ పోటీలకు వేదికైన సాటోడి వెర్క్లెస్ కు చారిత్రక గుర్తింపు ఉంది. అప్పట్లో దీన్ని వేట కోసం నిర్మించారు. 1682లో అప్పటి ఫ్రాన్స్ రాజు 14వ లూయిస్ ఇక్కడ నివసించారు. ఫ్రెంచ్ రాజసానికి ఇది ప్రతీక. 1883లో దీన్ని జాతీయ మ్యూజియంగా కూడా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మొట్టమొదటి ఫ్రెంచ్ నిర్మాణం ఇదే. 40,000 వరకు సిట్టింగ్ సామర్థ్యం ఉంది. మరోవైపు ఆర్బరీ, అథ్లెటిక్స్, రోడ్ సైక్లింగ్ కు ఆతిథ్యం ఇచ్చే ఇన్వాలిడేస్ కు శతాబ్దాల చరిత్ర ఉంది. సైన్యం ఆసుపత్రిగా ఈ హోటల్ డ్రెస్ ఇన్వాలిడేస్ గార్డెన్ ను 1687లో 14వ లూయిస్ కట్టించారు. రిటైర్మెంట్ తర్వాత యుద్ధ సైనికులకు ఇది నివాసంగా ఉండేది. ఇక 1991లో నిర్మించిన జేఫ్రాయ్ గూచర్డ్ స్టేడియం సాకర్ కు ప్రసిద్ధి. పారిస్ యూనివర్సల్ ఎగ్జిబిషన్ కోసం 1900 సంవత్సరంలో నిర్మించిన గ్రాండ్ ప్యాలెస్ ను ఫెన్సింగ్, తైక్వాండో కోసం వినియోగిస్తున్నారు. 1357 నుంచి పారిస్ హిట్ హాల్ గా కొనసాగుతున్న హోటల్ డి విల్లే అథ్లెటిక్స్ ఆతిథ్యం ఇస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడం ఈఫిల్ టవర్ వెనకాల కనిపిస్తుండగా సీన్ నదీ తీరాన బీచ్ వాలీబాల్ స్టేడియం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ క్రీడల కోసమే తాత్కాలికంగా నిర్మించిన ఈ ఈఫిల్ టవర్ స్టేడియాన్ని ఒలింపిక్స్ ముగిసాక తొలగిస్తారు. దీని సామర్థ్యం 12,860. మరోవైపు జూడో, రెజ్లింగ్ కు ఆతిథ్యం ఇచ్చే 8,356 సామర్థ్యం ఉన్న చాంప్ డి మాస్ ఎరీనామా తాత్కాలికంగానే నిర్మించారు. ఇక సైక్లింగ్, మౌంటైన్ బైక్ పోటీలు నిర్వహించే కృత్రిమ కొండ ఎలెన్కోర్డ్ హిల్ కూడా ఆకట్టుకుంటుంది. అథ్లెటిక్స్, రోడ్ సైక్లింగ్ నిర్వహించే ట్రాకాడేరో కూడా తాత్కాలిక వేదికే అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఒలింపిక్స్ లో మన భారతదేశం నుంచి అథ్లెటిక్స్ విభాగంలో అత్యధికంగా 29 మంది పోటీ పడుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా 21 మంది షూటర్లు ఉన్నారు. ఈ ఏడాది 72 మంది భారత ఒలింపియన్లు తొలిసారిగా ఒలింపిక్స్ లో పోటీ పడుతున్నారు. అంటే
మొత్తం సంఖ్యలో 62% మంది కొత్తవారే అన్నమాట. అలాగే ఈసారి పాల్గొననున్న 117 మంది క్రీడాకారుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు. మన దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొంటున్న అత్యంత చిన్న వయసు వ్యక్తి 14 ఏళ్ల స్విమ్మర్ దీనిది దేశింగు. 44 ఏళ్ల టెన్నిస్ స్టార్ రోహన్ జోపన్న ఈ ఏడాది ఒలింపిక్స్లో మన దేశం తరపున పాల్గొనే అత్యంత పెద్ద వయస్సు ఉన్న వ్యక్తి. హర్యానా రాష్ట్రం నుంచి అత్యధికంగా 24 మంది ఒలింపియన్లు భారత్కు పతకం సాధించాలనే ఆశతో పోటీ పడుతున్నారు. ఈ 24 మందిలో నీరజ్ చోప్రా కూడా ఉన్నాడు. అలాగే 5 ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, పివి సింధు, లవ్లీనా బరాగోహై, మీరాబాయి చానులు పోటీ పడుతున్నారు. గత ఒలింపిక్స్లో పాల్గొన్న వారి కంటే ఈసారి క్రీడాకారుల సంఖ్య తగ్గినా సాధించే పతకాల సంఖ్య మాత్రం పెరుగుతుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి వీరిలో ఎంతమంది భారత్కు పతకాలను సాధించి పెడతారో.